నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నిందితుడితో కుమ్మక్కైతే, దళిత యువకుడి హత్య కేసులో వ్యవస్థలే నిందితుడికి అండగా నిలిస్తే అది సాధారణ ఘటన కాదు. అప్పట్లో వ్యవస్థలు ఎంత దారి తప్పాయో చెప్పే ఉదంతం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ నాడు పోలీసులు డిఫాల్ట్ బెయిల్కు పళ్లెంలో పెట్టి మరీ అవకాశం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 18లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఇదే కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను A2గా చేర్చిన సిట్ అనుబంధ ఛార్జిషీట్ మరో సంచలనమనే చెప్పొచ్చు. ఈ పరిణామాల మధ్య అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలు మరింత పెంచుతోంది. అయితే అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగేలా చేయడంలో సిట్ ముందున్న కర్తవ్యం ఏంటి? ఇదే అంశంపై ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ప్రాసిక్యూషన్కు సాయం చేస్తున్న ప్రత్యేక న్యాయవాది రాజమహేంద్రవరం నుంచి. అట్లాగే పోతుల బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, దళిత బహుజన ఉద్యమకారులు, విజయవాడ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా ముప్పాళ్ళ గారు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీం ఆదేశాల సారాంశం ఏంటండి? ఈ డిఫాల్ట్ బెయిల్కు అవకాశం ఇచ్చారంటూ నాటి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి అంటారు? ఇక్కడ ఒకటండి, గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్యాన్ని 33 గాయాలు, 3 అంతర్గత గాయాలతో చంపేసి ధైర్యంగా డోర్ డెలివరీ చేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాడు. ఈ కేసు ప్రారంభం నుంచి కూడా ఆయన ఆనాటి అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులను మేనేజ్ చేశాడు, విచారణ సంస్థలను మేనేజ్ చేశాడు, సాక్షుల్ని మేనేజ్ చేయగలిగాడు, చర్యలు తీసుకోకుండా ఆపుకోగలిగాడు. ఆ రోజు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మేము చాలా స్పష్టంగా, ఈ కేసులో పోలీసులు సక్రమంగా విచారించడం లేదని ప్రథమం నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసే దగ్గర నుంచి, సాక్షులను విచారించే దగ్గర నుంచి, ఛార్జ్షీట్ వేసే వరకు కూడా మీడియా ద్వారా బహిరంగంగానే పోలీసులను విమర్శించాం. అందుకే ఆ రోజున మేము ఏవైతే విమర్శించామో, ఏదైతే పోలీసులు కొమ్మక్కయ్యారని చెప్పామో, దాన్నే ఈ రోజున సుప్రీంకోర్టు వాస్తవమే అని ఆగ్రహించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డిఫాల్ట్ బెయిల్ అంటే ఏమిటి? 10 సంవత్సరాలు పైబడి శిక్ష పడే నేరాలలో 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఆ విధంగా కనుక ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే ముద్దాయికి బెయిల్ నిరాకరించే అధికారం న్యాయమూర్తికి లేదు. ఆ విధంగా ముద్దాయికి బెయిల్ రావడానికి ఆ రోజున ప్రయత్నం చేశారు. దాన్ని కింద కోర్టులో రెగ్యులర్ బెయిల్ కానివ్వండి, డిఫాల్ట్ బెయిల్ విషయంలో కానివ్వండి, మేము చట్టపరంగా బాధితుల తరపున ఉండి దాన్ని నిరాకరించే విధంగా చేశాం. చివరికి హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో మధ్యస్థ బెయిల్ తీసుకుంది. మధ్యస్థ బెయిల్ తీసుకొని మెయిన్ బెయిల్ అప్లికేషను, డిఫాల్ట్ బెయిల్ అప్లికేషను ఈరోజు వాదనకు వచ్చింది. ఈరోజు వాద ప్రతివాదనలు విన్న తర్వాత చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు పోలీసులు, అధికారులు అధికార పార్టీలు కుమ్మక్కయ్యారంటానికి ఇది ఒక చక్కటి నిదర్శనమని చెప్పింది. అంతేకాకుండా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ కేసును సత్వరం పరిష్కరించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అంతేకాకుండా ఛార్జ్షీట్ ఆల్రెడీ వాళ్ళ భార్యని పెట్టేసి ఛార్జ్షీట్ దాఖలు చేశాం. ఈ ఛార్జ్షీట్లో ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి ఏప్రిల్ 18 అని చెప్పింది. అలానే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కంప్లీట్ చేయడానికి ఆగస్టు 31 అని చెప్పింది. ఈ యొక్క కేసు పరిపూర్తి కావడానికి ఈ సంవత్సరం నవంబర్ 30 లోపుగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని ఆదివాసీలు లేకుంటే దళితుల యొక్క మనోధైర్యాన్ని, చట్టం ముందు అందరూ సమానులనే విషయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఆ విచారణాధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏమి చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఆనాడు డీడీపీ కానీ లేకుంటే ఉన్నతాధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించారని ప్రశ్నించింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలంటగా పరోక్షంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. రైట్ సార్, ఓకే. బాలకోటయ్య గారు, ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఓ దళిత యువకుడి ప్రాణం తీసి డోర్ డెలివరీ చేసిన కేసులో దర్యాప్తు తొలుత నిర్లక్ష్యంగా సాగిందా అండి, లేకపోతే అప్పట్లో వ్యవస్థే అట్లా ఉందా? ముందుగా ఈటీవీ వీక్షకులకి అలాగనే పెద్దలు
ముప్పాల సుబ్బారావు గారికి కూడా నమస్కారాలండి. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తెలుగు నేల చరిత్రలో మాయన మచ్చగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలానికి సంబంధించిన నకళ్ళగా మిగిలిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ వేసిన 56 పేజీల షార్ట్ షీట్ ఇదండి. ఇప్పటి వరకు A1 నిందితుడిగా అనంతబాబు ఉంటే A2 నిందితురాలిగా ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా ఇందులో నమోదు చేశారు. రెండోది, ఇదిగోండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఒక అభాగ్యుడు, ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సమిద, సాక్షాత్తు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గారి చేతుల హతులై డోర్ డెలివరీ చేయబడ్డ వ్యక్తి. ఈ సందర్భంగా 2 మాటలు చెప్తానండి. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కూడా వ్యవస్థలను అడుగుతున్న ప్రశ్న అండి, మనమే అడగటంలా. ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో చట్టాలనే న్యాయ వ్యవస్థలనే సుబ్రహ్మణ్యం అడుగుతున్న ప్రశ్న, నాకు న్యాయం జరుగుతుందా అని. నేను ఈ సందర్భంగా నేను కూడా 2 సత్యాలు చెప్పిందండి సంఘటన నాకు తెలిసి. ఒకటేంటంటే, తరాలుగా వివక్షతా కులాల మీద పెత్తందారీ కులాలు చేస్తున్న దాష్టీకం ఇంకా కొనసాగుతుంది అనేది. 2, చేతగాని ప్రభుత్వాలు, కక్షపూరిత ప్రభుత్వాలు, నేర మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రులు రాజ్యాధికారంలో ఉంటే అనంతబాబు లాంటి వాళ్ళు కూడా నిందితులుగా ఉండి చట్టసభలకు వెళ్తున్న వైనం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం సమాజానికి లేదా రాష్ట్ర ప్రజలకి, వ్యవస్థలకి ఏం చెప్పాలి? ప్రతి వ్యక్తి, ప్రతి నాయకుడు కూడా చెప్పేది ఏంటంటే, వ్యవస్థలో బలంగా ఉండాలి, చట్టాలు బలంగా పనిచేయాలి, న్యాయం అందరికీ సమానం, పేద ధనిక ఉండదు అని అన్నారు. సుబ్బారావు గారు చెప్పారు. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయని కారణంగానే కదా డిపార్టబుల్ బెయిల్ వచ్చింది. కాబట్టి ఈ లోతుల్ని సవరించగలిగితేనే ఇలాంటి వివక్షతా రూపాలు జరగవండి. రైట్, ఓకే. ముప్పాళ్ళ గారు, సార్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను A2గా చేర్చేందుకు ఇప్పుడు ఆధారాలు దొరికాయి. అయితే ఇవే ఆధారాలు అప్పట్లో ఎందుకు సేకరించలేదండి? ఆల్రెడీ ఆనాడు పోలీసు విచారణ సంస్థలు, ఆనాటి ఎస్పీతో సహా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వ్యక్తులు కాబట్టి, ఆనాడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆనాడు ఈ యొక్క సమాచారం ఉంది. ఈ యొక్క ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో సీసీ కెమెరాలు ఒక ప్రాంతంలో, ఒక గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలలో వాటిని ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానానికి పంపలేదు, ఎక్స్పర్ట్స్కి పంపలేదు. దాంట్లో అనంతబాబు భార్య, అలాగనే వీధి సుబ్రహ్మణ్యం ముగ్గురు ఉన్నారు. తర్వాత ఒక గంట సేపు చీకట్లోకి తీసుకువెళ్లారు. ఏం చేశారో తెలియదు. తర్వాత ఆయన్ని తీసుకొచ్చేసి అదే చంపేసినటువంటి కారులో ఇంటికి తీసుకొచ్చేసి భార్యను వదిలేశాడు. భార్య సాక్ష్యాన్ని నమోదు చేశారు. అప్పుడు భార్య ఏం చెప్పింది? మా చుట్టాలు హాస్పిటల్లో ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నాను ఆ సమయానికి అని చెప్పింది. కానీ కాల్ డేటా రికార్డుల్లో వీళ్ళు ఉన్నప్పటికి కూడాను విచారణ జరపలా గతంలో. ఆ కాల్ డేటా రికార్డులు ఈమె ఎక్కడ ఉందని చెప్పేసి లొకేషన్ అన్ని చూసిన తర్వాత ఆమె ఇంట్లోనే ఉంది ఆ టయానికి అని ఒకటి. రెండోది, నేను వేరే కారులో వచ్చాను, ఆయన కారులో రాలేదని చెప్పింది ఇంట్లోకి. కానీ గంట సేపు పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ గంట కాలంలో, ఈమె దిగిన కాలంలో ఏ కారు రాలా, అనంతబాబు శవం ఉన్నటువంటి కారు తప్ప. కాబట్టి ఆమె చెప్పిన సాక్ష్యం తప్పిదమని చెప్పి తెలిసిపోయింది. ఆమె భర్తతో ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అనేక పర్యాయాలు భర్తతో ఫోన్ కన్వర్జేషన్ మాట్లాడిన సంఘటనలు కాల్ డేటా రికార్డులో వచ్చినాయి. ఇలాగా అనేకమైన అంశాలు వెలుగు చూసినాయి. సీసీ ఫుటేజీ కానీ, కాల్ డేటా రికార్డు కానీ, ఆమె చెప్పినటువంటి సాక్ష్యం తప్పుడు సాక్ష్యం చెప్పిందని కానీ, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆధారాలు ఇప్పుడు లభ్యమైనవి. ముద్దాయిగా పెట్టి సుప్రీంకోర్టు చెప్పింది కేసు ట్రయల్ కోసం మార్చి 31 లోపు సీనియర్ న్యాయాధికారి నియమించాలని కూడా.
సో కేసు విచారణలో ఎవరు జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పింది. ఎందుకండి? ఒకటండి, మనం చూస్తున్నాం, అనేక కేసులు చూస్తూ ఉన్నాం. అలాగనే శిరోమండనం కేసు వెంకటాయపాలెం చూసాం. 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అన్ని సంవత్సరాలు పెడితే సాక్షులు చనిపోతారు, సాక్షులు తిరిగిపోతారు. చివరికి అటువంటి ఏమి చేయలేదులే చట్టం అని చెప్పేసని దళితుల మీద, ఆదివాసీల మీద దాడులు చేస్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఈ కేసులో రాకూడదు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఒక కేసు. దేశ చరిత్రలో ఎప్పుడూ చంపేసి ధైర్యంగా డోర్ డెలివరీ చేసి ఇంట్లో వాళ్ళకి 2 లక్షలు ఇస్తామని చెప్పేసని, లేకుంటే మీకున్న మరొక బిడ్డను కూడా ఇదే గది పడుతుందని హెచ్చరించిన సంఘటనలు దేశ చరిత్రలో ఎక్కడా జరగలా. ఓకే అండి. ఇటువంటి హీనస్ క్రైమ్ వాళ్ళు చెప్పారు. ఇటువంటి హీనస్ క్రైమ్లో కూడా పోలీసులు సక్రమంగా విచారణ జరపలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఆధారాలతో సహా, టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా, కాల్ డేటా ఎవిడెన్స్ తో సహా, వాళ్ళు కన్వర్జేషన్ తో సహా, కొత్త సాక్షుల్ని విచారించి వాళ్ళ సాక్ష్యాలతో సహా దాదాపుగా 56 పేజీలు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ న్యాయస్థానంలో వేయడం జరిగింది. డెఫినెట్ గా దీంట్లో తప్పించుకునే అవకాశాలే అరుదు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్. బాలకోటే గారు, ట్రయల్ కోర్టు విచారణ పూర్తి చేయడానికి నవంబర్ 18ని సుప్రీంకోర్టు గడువుగా నిర్దేశించిన నేపథ్యంలో సిట్టింగ్గా క్లారిటీ ఇవ్వాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయండి? డ్రైవరు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షాత్తు అనంతబాబే పాత్రికేయ సమావేశం పెట్టి నేనే చంపా అని అరిచిమని చెప్పాడండి. ఇప్పుడు సుబ్బారావు గారు చెప్తున్నాడు, మీరు గనక ఈ కేసులో గనక తగ్గకపోతే 2వ కొడుకును కూడా చంపుతామని బెదిరించారు అని. సార్, ఎటుపోతుంది వ్యవస్థ? నిరక్షత కులాల మీద, వివక్షత కులాల మీద, దళితుల మీద రాజ్య దాష్టీకం యొక్క రూపార్థం కావడం వల్ల క్లారిటీనే కాదండి. ఈ రోజున సిట్ కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ క్లారిటీతో పాటు గ్యారంటీ ఇవ్వాలి. సుబ్రహ్మణ్యానికి న్యాయం చేయటం ద్వారా ఆ సామాజిక వర్గాలకి గుండె ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. ఇది ప్రజాస్వామిక భారతం. నేరస్తుడు ఎవడైనా, పెత్తందారీ కులమైనా, ధనమున్నా, వాడు ప్రజాప్రతినిధి అయినా కూడా చట్టాలు ఊరుకోవు, న్యాయస్థానాలు ఊరుకోవు అనే ఒక నమ్మకం కలిగించాలి. ఈ రోజున సిట్ చేయాల్సిన పని అది, చాలా సత్వరంగా, త్వరితంగా. కాబట్టే సుప్రీంకోర్టు కూడా ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులు చాలా అరుదండి. ఎందుకంటే చరిత్రలో తెలుగు నేల మీద కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన ఓ మానని గాయం. తప్పనిసరిగా సిట్ దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన రైట్ అండి. చర్చ కంటిన్యూ చేద్దాం సార్. ముప్పాళ్ళ గారు, ఇప్పుడు కొన్ని విజువల్స్ చూద్దాం సార్. విజువల్స్ చూడండి ఒకసారి. అనంత్ బాబు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత, అట్లాగే పార్టీ మీటింగుల్లో, మొన్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అప్పుడు కూడా అనంత్ బాబు జగన్ టీంలోనే ఉన్నారు, కనిపిస్తున్నాయి చూడండి. ఓవైపు కేసు కొనసాగుతున్న సమయంలో ఈ బంధం ఏం సందేశం ఇస్తున్నట్లండి? అట్లాగే ఇప్పుడు నా దగ్గరున్న ఈ పేపర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఇచ్చిన లెటర్ అండి. ఇది ఎట్లా చూడాలి సార్? ఓ పక్కన జగన్ పక్కనే అంటకాగుతున్న దృశ్యాలు, ఓ పక్కన ఇంకో పక్క ఏమో పార్టీ సస్పెండ్ చేస్తున్నట్లు. సుబ్బారావు గారు ఏం చెప్తారు? ఒకటండి, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమావేశాల్లో ఆయన్ని సింహంలాగా దండలేయటం, బ్యానర్లు వేసిన సంఘటనలు మనం చూసాం. ఏదో తూతూ మంత్రంగా సస్పెండ్ చేశామని చెప్పారే తప్ప అతని మీద సరైన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత పర్యటనలో అధికంగా ప్రాముఖ్యత ఇచ్చాడు ఈయనకి. అంతేకాకుండా జైలు నుంచి విడుదలైనప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయనకి దండలు వేసి ఏదో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి, లేకపోతే అలాంటి వాళ్ళకి ఇచ్చే గౌరవం లాగా ఒక దళిత యువకుడిని చంపిన వీరుడిలాగా దండలేసి ఊరేగించి తీసుకెళ్లిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళని దూరంగా పెట్టకుండా ఆ విధంగా ప్రోత్సహిస్తే సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, లేకుంటే ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు
ఓహో మనం రాజకీయ పార్టీల్లో ఉంటే దళితుల మీద దాడి చేయొచ్చు, చంపేయచ్చు, డోర్ డెలివరీ చేయొచ్చు అని ఒక తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని దూరంగా పెట్టాలి, వాళ్ళకు ప్రాముఖ్యత తగ్గించాలి. కానీ దురదృష్టవశాత్తు అనంతబాబు ఆనాటి ముఖ్యమంత్రి అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. పార్టీ కార్యకర్తలు కూడా దళితులను చంపిన దాన్ని ఒక వీరోచిత పోరాటంగా తీసుకువెళ్లారు. అది తప్పుడు సంకేతాలు సమాజానికి తెచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఓకే. అంతేకాకుండా ఈ కేసు కొనసాగుతున్నంతకాలం సుప్రీంకోర్టులో ఏం చేశారు? డిఫాల్ట్ బెయిల్ హైకోర్టులోనూ రాజమండ్రి జిల్లా కోర్టులోనూ పిటిషన్ డిస్మిస్ చేయించాం. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆనాటి ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాది ఏం చెప్పాడు? ఎస్, డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చండి అని చెప్పాడు. అంటే ప్రభుత్వాలు చేయాల్సింది అదేనా? ఓకే అండి. దళితుడిని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి బెయిల్ ఇమ్మని చెప్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తరపున ప్లేడర్కి అటువంటి ఆదేశాలు ఇస్తారా? ఒకసారి బాలకోటే గారితో మాట్లాడుతూ ఉన్నారు. సుబ్బారావు గారు. సార్, బాలకోటే గారు మీరేం చెప్తారండి ఈ విషయం పైన? ఓ పక్కన జగన్ పక్కనే ఉన్నారు, అసెంబ్లీ సమావేశాలు, పార్టీ మీటింగ్లు, ఓ పక్కనే పార్టీ సస్పెండ్ చేసింది. మేము అడుగుతున్నాం, గత 5 ఏళ్ళు అడిగాం, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈటీవీ ద్వారా కూడా అడుగుతున్నా. ఆ గజమాలల సత్కారానికి ఆ పక్కనే చెలికాడులాగా చెలికత్తెలాగా పక్కన నిలబెట్టుకోవడానికి సంబంధించిన అర్థం ఏంటి? ఒక హంతకుణ్ణి, హత్య కేసులో ముద్దాయిని అలా మీరు ప్రోత్సహిస్తే దాని పరమార్థం ఏమిటి? ఈ రోజున ఒక మాట ఆలోచించాలండి. దుర్యోధనుడు గనక దుశ్శాసనుడు ఎలా ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారికి అనంతబాబు ఇష్టమండి. అనంతబాబు లాంటి చాలామంది, అవినాష్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, ఇలా ఎవరైతే ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకి రెచ్చగొట్టడానికి, బూతులు మాట్లాడటానికి దండకాలు చదువుతారో, ఇళ్ల మీదకు పోతారో, అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ ఇత్యాది అందరూ కూడా ఆయనకి ఇష్టం. ఆయన కావాల్సింది ఏంటంటే పరిపాలన కాదు, చేతగాని పరిపాలనకి, నేరగాడు పరిపాలనలో ఉంటే జరిగే పరిణామాలకి అనంతబాబు సంఘటనే ఉదాహరణ అండి. అట్లాగే సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో కనీస ధర్మం అండి ఆ వ్యక్తిని సస్పెండ్ చేయటమో, లేదా అయినా ఒక మాట, ఈ రోజున ఇంతవరకు ఆ పార్టీ ఏం చర్య తీసుకోలేదండి అనంతబాబు మీద. మీరు ఏదో సస్పెండ్ అనే మాట అంటున్నారు. ఇప్పటికైనా శాసన మండలికే పోతున్నాడు. ఇందాక కూడా శాసన మండలి నుంచే పరిగెత్తుకెళ్ళాడు భార్యను కాపాడుకునేందుకు. కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. ముప్పాళ్ళ గారు ఎలా తీసుకెళ్తారండి ఇంత నేరారోపణ మీద ఉన్న వ్యక్తిని? ఎలా మద్దతు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ? కాబట్టి నేను అనేది ఒక మాట అండి, ఎస్టీల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించి తర్వాతనే మాట్లాడాలని. ముప్పాళ్ళ గారు, భార్యపై ఛార్జ్షీట్ దాఖలైన వెంటనే గన్మెన్లను వదిలేసి అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్ళడాన్ని చట్టపరంగా ఎట్లా చూడాలి? విచారణపై ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారండి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ పాపం ఆధారాలు లేవు కదా అని చెప్పేసి ఆయన భ్రమించాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ భార్య గారి యొక్క కుల ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓని అడిగారో, ఆ ఎంఆర్ఓ ద్వారా అనంతబాబుకు చేరింది వాళ్ళ భార్య గారి కుల ధృవీకరణ పత్రం అడిగారు అంటే దాదాపుగా ఈ కేసులో పెడతారని ఈయన గతంలోనే తెలుసు. అందువల్లే ఆ ఎంఆర్ఓ ఆఫీసుని మేనేజ్ చేసుకొని ఆ కాగితం తీసుకొని ఆ కాగితం ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశాడు గతంలోనే. అయితే బెయిల్ ఇవ్వలేదనుకోండి, వేరే విషయం. ఇప్పుడు కూడా ఇస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే అనుకోని రీతిలో భార్యను కూడా ముద్దాయిగా పెట్టి ఆధారాలతో సహా న్యాయస్థానంలో వేశారో, పాపం కంగారు చేసి వాళ్ళ భార్యని కాపాడుకోవడానికి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో తన సిబ్బందికి కూడా తెలియకుండా ఉండటానికి ఒక పాపం గందరగోళ పరిస్థితిలో వెళ్ళారని మనం ఆలోచించవచ్చు. కాకపోతే భార్యని దొరకకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా భార్య దొరికితే పోలీసు వాళ్ళు వదలరు. రెండోది, సుప్రీంకోర్టు ఈ విధంగా ఆగ్రహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆమెకి ముందస్తు బెయిల్ ఇస్తుందని చెప్పేసి కూడా మనం ఊహించవలసిన అవసరం లేదు. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఇప్పటి వరకు ఆయన ఏమనుకున్నాడంటే, చట్టాలు, పోలీసులు ఇప్పటికి కూడా రంపచోడవరం ప్రాంతంలో, నియోజకవర్గంలో
అన్ని శాఖలు కూడా అతని అధీనంలో ఉన్నాయని చెప్పడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. ఓకే, రైట్. పోలీస్ శాఖకి, ఎంఆర్ఓ శాఖకి కరస్పాండెంట్ దొరికితే అది లీక్ చేసి అనంతబాబు చేతికి అందిందంటే డెఫినెట్గా ఇప్పటికి కూడా ఆయన యొక్క మేనేజ్మెంట్ శాఖల మీద కొనసాగుతుందనేది స్పష్టం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను చట్టాన్ని నుంచి తప్పించుకోవడం ఎన్ని శాసనాలు చేసినా వాళ్ళ వల్ల కాని పని అనేది విషయం ఇక్కడ గుర్తించాలండి. రైట్ అండి. బాలకోటే గారు, సుబ్రహ్మణ్యం కుటుంబానికి నిజమైన న్యాయం అంటే ఏంటండి? సామాన్యుడికి వ్యవస్థలపై నమ్మకం సడలిపోవద్దు అంటే ఇకపై సిట్ కావచ్చు, ప్రభుత్వం అడుగులు ఎట్లా ఉండాలి? ఒకటి, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన నిజమైన నిందితుల్ని, ఈ రోజున తప్పు నిందితులు కూడా కాదు, నిజంగా అందులో పాత్రదారులైన వాళ్ళని శిక్షిస్తే సుబ్రహ్మణ్యానికి న్యాయం జరిగినట్టు, తద్వారా ఆ సామాజిక వర్గాలకి న్యాయం జరిగినట్టు, తద్వారా ప్రజాస్వామిక దేశానికి న్యాయం జరిగినట్టు, తద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వాలకు న్యాయం జరిగినట్టు, ఒక భరోసా ఇచ్చినట్టు. తప్పనిసరిగా మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కలిసిన తర్వాతే ఈ సిట్టు దర్యాప్తుని వచ్చింది. ఏటు నిందితురాలిగా భార్య కూడా ఇందులో ఛార్జ్షీట్లో, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో నమోదైంది. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు అలా ధర్మప్రభువులాగా అలాంటి ఆదేశాలు కనుక ఇవ్వకపోతే ఈ పాటికి ఈ కేసు అనంతబాబుతోనే క్లోజ్ అయ్యేది. ఇందుకు ఇప్పటికీ దర్యాప్తు కొనసాగి సాక్ష్యాధారాలు, ఫుటేజ్ ఆధారాలతో కొనసాగుతుందంటే కేవలం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అనంతబాబు చేసిన ఘాతుకానికి, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి జరిగిన కుటుంబానికి న్యాయం చేయాలని కంకణబద్దులయ్యి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడబట్టే సిట్టు దర్యాప్తు, దాని కోణము, ఈ పర్యవసానాలు దొరుకుతున్నాయి. గత 5 ఏళ్ళు అదేం జరగల. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నంజుకు తిన్నారు కదండి దళితుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, రాక్షసులు గనక మనుషుల్ని నంజుకు తిన్నారు కదా. మనం అందరం చూసాంగా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకరు, అచ్చెన్న, వజీరా, అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఇవన్నీ ఘాతుకాలు కాదు ఆయన పరిపాలనలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి మాట్లాడుతున్నారు. నా బాధ అంతా అదే. మళ్ళీ మేనమామ అంటాడు. మేము కంసమాహం అయిపోయావయ్యా నువ్వు. ఇప్పటి వరకు చిత్తశుద్ధి లేదు. ఈ సందర్భంగా ఒక మాటే చెప్తానండి, ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని తక్షణం రద్దు చేసి తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి మాట్లాడాలని మాత్రం డిమాండ్ చేస్తున్నామండి. రైట్ సార్. ఓకే అండి. రైట్. ధన్యవాదాలు ముప్పాళ్ల సుబ్బారావు గారు, అట్లాగే బాలకోటయ్య గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.